వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి మునక్కాయ వంకాయ కూర. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో మనం ఈరోజు చేయబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఒక 250 గ్రామ్స్ వంకాయలు తీసుకొని ఇలా లార్జ్గా పొడుగా కట్ చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. నేను ఆయిల్ వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మనకు వేడెక్కినాక పొడుగా కట్ చేసుకున్న మునక్కాయ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయడానికి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత బ్రింజాల్స్ అండ్ పొటాటోస్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు వేగనిద్దాము. 2 మినిట్స్ మనకు వేగితే వంకాయల కలర్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. తర్వాత మనం ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇది కూడా వేగనిద్దాము. ఆ తర్వాత మనము ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాం. మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి లవంగా చెక్క ఇలాచి కొత్తిమీర ఆకులు తీసుకొని ప్రిపేర్ చేసింది. ఇది యాడ్ చేసేసుకొని మసాలా వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు దీన్ని మగ్గనిద్దాము. చూడండి, మసాలా ఇవన్నీ కొంచెం మనకు బాగా మగ్గిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఆ తర్వాత నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేసేద్దాము. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని చూడండి, వన్స్ మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిపోయింది. ఇందులో మనము టొమాటో క్యూబ్స్ యాడ్ చేస్తున్నాము. నేను వచ్చేసి ఒక టొమాటో తీసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్రింజాల్ లెవెల్ వరకు మనకు బ్రింజాల్ ఎంతవరకు అయితే ఉందో అంత వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ పడితే ఇక్కడ చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని మనము ఒక 2 విజిల్స్ వరకు రానిద్దాము. 2 విజిల్స్ అయిపోయాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మనకు ప్రెషర్ అనేది వెళ్ళిపోయాక మనము కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ మనకు అంతా కుక్ అయిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకుందాము. మునక్కాయలు అనేవి కూడా బాగా వేగిపోయినాయి. ఆల్మోస్ట్ వంకాయలు కూడా వేగిపోయి ఉంటాయి. ఆలు కూడా మనకు బాగా వేగిపోయి ఉంది. చూడండి, మనకు మునక్కాయ వంకాయ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని మనము రోటీలో కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ పులావ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్.